The next problem, solve 2x plus y plus 3 dx is equal to 2y plus x plus 1 dy. సో ముందుగా మనం dy by dx మనం ఫామ్ చేద్దాం. dy by dx. సో dy by dx రావాలంటే dx అనేది రైట్ సైడ్ వెళ్ళాలి, ఆటోమేటిక్గా ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. అప్పుడు మన ఈక్వేషన్ 2x plus y plus 3 బై ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి డినామినేటర్కి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో నోట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ టర్మ్, తర్వాత వై టర్మ్, తర్వాత కాన్స్టెంట్. ఫస్ట్ ఎక్స్ అండ్ దెన్ వై టర్మ్ అండ్ దెన్ కాన్స్టెంట్. ఓకే, సో ఇది ఈ ఫామ్లో ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై ఏ డాష్ ఎక్స్ ప్లస్ బి డాష్ వై ప్లస్ సి డాష్. ఈ ఫామ్లో ఉన్న వాటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్తారు. నాన్ హోమోజీనియస్ ఎందుకంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఎన్ఆర్లో డిఆర్లో కూడా ఉన్నాయి. సో వేరియబుల్ పవర్స్ అన్నిటికీ సేమ్ లేదు. ఇక్కడ ఎక్స్ పవర్ 1, ఇక్కడ వై పవర్ 1, ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఎక్స్ పవర్ 0 అని వై పవర్ 0 అని మనం అనుకోవచ్చు. అప్పుడు వేరియబుల్స్ అన్నిటికీ ఒకే పవర్ లేదు. ఇక్కడ 1, ఇక్కడ డిగ్రీ 0, ఎక్స్ లేదు కాబట్టి. ఓకే, అట్లానే డినామినేటర్లో కూడా. సో అందువల్ల ఇవి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇలాంటి వాటిని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మనకి 3 కేసెస్ ఉంటాయి. ముందుగా మనం ఏబిసి వాల్యూస్ నోట్ చేసుకుందాం. సో ఏ అంటే న్యూమరేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్, బి న్యూమరేటర్లో వై కోఎఫిషియంట్, ఇక్కడ ఒక వై ఉంది. అట్లానే ఏ డాష్ డినామినేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఒక ఎక్స్ ఉంది. బి డాష్ డినామినేటర్లో వై కోఎఫిషియంట్ 2y అంటే 2. ఓకే, సో ఇవే మనకు అవసరం అవుతాయి. సో కేస్ 1 ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్. బి అనేది మైనస్ ఏ డాష్తో ఈక్వల్గా ఉండాలి. బి అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్. మైనస్ ఏ డాష్ అంటే ఏమొస్తుంది? -1 వస్తుంది. సో 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, దేర్ఫోర్ కేస్ 1 నాట్ వ్యాలిడ్. ఓకే, బి అనేది మైనస్ ఏ డాష్తో ఈక్వల్గా లేదు, సో కేస్ 1 కాదు. తర్వాత కేస్ 2 చెక్ చేయాలంటే ఏ బై ఏ డాష్ అనేది బి బై బి డాష్తో ఈక్వల్గా ఉంటే అది కేస్ 2 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అయితే కేస్ 1, అది కాలేదు. ఇప్పుడు కేస్ 2 మనం చెక్ చేస్తున్నాం. ఏ బై ఏ డాష్. సో ఏ బై ఏ డాష్, ఏ అంటే 2 బై ఏ డాష్ అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ టు బి అంటే 1 బై బి డాష్ అంటే 2. మరి 2 బై 1 అంటే 2, ఇది 1/2. 2 అనేది 1/2తో ఈక్వల్ అవుతుందా అంటే ఈక్వల్ కాదు. దెర్ఫోర్ ఏ బై ఏ డాష్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు బి బై బి డాష్. కేస్ 2 కూడా కాదు. సో కేస్ 1 కాదు, కేస్ 3, కేస్ 2 కాదు అంటే మనం కేస్ 3కి వెళ్ళిపోవాలి. కేస్ 3లో ఎలా ఉంటుందంటే టేక్ లేదంటే పుట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఓకే, సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. కేస్ 3కి వచ్చేసరికి కేస్ 1 అంటే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ కావాలి, అది కాలేదు. కేస్ 2 అంటే ఈ 2 ఈక్వల్ ఉండాలి, అది కూడా కాలేదు. ఇప్పుడు కేస్ 3కి వచ్చేస్తాం. కేస్ 3లో మనం చేయవలసిన ఫస్ట్ థింగ్, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే దాంట్లో మనం ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేయాలి. మనం ఎప్పుడైతే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే అనుకున్నాము, ఇక్కడ మనకి డెరివేటివ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం డెరివేటివ్ చేద్దాం. సో డెరివేటివ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో స్మాల్ ఎక్స్ యొక్క డెరివేటివ్ డిఎక్స్, క్యాపిటల్ ఎక్స్ యొక్క డెరివేటివ్ డి క్యాపిటల్ ఎక్స్. స్మాల్ ఎక్స్ అంటే డి స్మాల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ అంటే డి క్యాపిటల్ ఎక్స్. ఇంకా హెచ్ అనేది కాన్స్టెంట్. హెచ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. అలానే డి స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు డి క్యాపిటల్ వై. ఆ విధంగా డెరివేటివ్ చేస్తాం మనం. సో డి స్మాల్ ఎక్స్, డి స్మాల్ వై ఆ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఎలా మారిపోతుందో మనం చూద్దాం.
So dy by dx, it become d capital Y by d capital X. So 2 into small x ante capital X plus h, y ante y plus k plus 3 whole by small x capital X plus h plus 2 into y small y capital Y plus k plus 1. Okay, then it become d capital Y by d capital X, 2 capital X plus 2h plus capital Y plus k plus 3 by x plus h plus 2 capital Y plus 2k plus 1. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం ఈ విధంగా రీగ్రూప్ చేసుకోవాలి. XYలు స్టార్టింగ్, HKలు అనేవి చివరిలో 2x ప్లస్ y ప్లస్ 2h ప్లస్ k ప్లస్ 3 అంతవరకు అది మనకి కాన్స్టెంట్. డినామినేటర్లో కూడా క్యాపిటల్ X ప్లస్ 2 క్యాపిటల్ Y ప్లస్ h ప్లస్ 2k ప్లస్ 1. ఓకే, సో ఈ విధంగా మనం సపరేట్ చేసుకుంటాం. సో ఇది నాన్ హోమోజీనియస్ KS3లో ఉన్నాం. సో నాన్ హోమోజీనియస్ KS3లో మనం ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం హోమోజీనియస్గా మార్చుకోవాలి. హోమోజీనియస్గా మార్చాలంటే ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటికీ ఒకే పవర్ ఉండాలి. x⁴1 y⁴1 ఈ కాన్స్టెంట్కి కూడా డిగ్రీ 1 ఉండాలి. మరి అలా లేదు. సో నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్లో మార్చాలంటే ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో బ్రాకెట్లో వాటిని మనం జీరోగా తీసుకున్నట్లయితే అవి జీరో అయిపోతే అప్పుడు రిమైనింగ్ ఇదే కాబట్టి ఇక్కడ x⁴1 y⁴1, ఇక్కడ కూడా x⁴1 y⁴1. సో నౌ ఇట్ ఈస్ హోమోజీనియస్ బై టేకింగ్ దీస్ టూ యాజ్ జీరో. వీటిని జీరో తీసుకోవడం ద్వారా ఇది హోమోజీనియస్గా మారిపోతుంది. చూస్ 2h ప్లస్ k ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, h ప్లస్ 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో వాటిని జీరో తీసుకొని hk వాల్యూస్ కనుక్కొని అలా ఉంచుకోవాలి. తర్వాత దీన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఈక్వేషన్ 2 ఓకే, కంటిన్యూషన్ సాల్వింగ్ h అండ్ k. సో hk సాల్వ్ చేసుకునే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ మనం ఫాలో అవుదాం. h k1 ముందుగా k కోఎఫిషియెంట్స్ 1 2, తర్వాత కాన్స్టెంట్స్ 3 1, నెక్స్ట్ h కోఎఫిషియెంట్స్ 2 1, అగైన్ k కోఎఫిషియెంట్స్ 1 2. సో h by 1 1 ja 1 minus 3 2 ja 6, 1 minus 6 minus 5, k by 3 1 ja 3 minus 2 1 ja 2, 3 minus 2 which gives 1, 1 by 2 2 ja 4 minus 1 1 ja 1, 4 minus 1 3. therefore ఈ రెండు తీసుకుంటే h వస్తుంది, ఈ రెండు తీసుకుంటే k వస్తుంది. therefore h is equal to minus 5 into 1 minus 5 by 3, k is equal to 1 into 1 by 3 means 1 by 3. So these are the values of h and k. Now equation 2 become, equation 2 implies, సో మనం ఈ నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్లో మార్చడం కోసం ఈ కాన్స్టెంట్స్ మొత్తాన్ని మనం ఈ కాన్స్టెంట్ బ్రాకెట్లు ఏవైతే ఉందో దాన్ని మనం జీరోగా తీసుకున్నాం. దెన్ ఈక్వేషన్ 2 బికమ్ హోమోజీనియస్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు d capital Y by d capital X is equal to 2 capital X plus capital Y by capital X plus 2y. Now it is homogeneous. ఇప్పుడు ఇక్కడ x⁴1 y⁴1. సో న్యూమరేటర్లో రెండు టర్మ్స్కి ఒకే పవర్ ఉంది, అలానే డినామినేటర్లో కూడా x⁴1 y⁴1 రెండింటికి ఒకటే పవర్ ఉంది. సో ఎప్పుడైతే హోమోజీనియస్లోకి వచ్చిందో మనం హోమోజీనియస్లో ఎలా చేస్తామో యాస్టీస్గా అలానే చివరి దాకా చేసేయాలి. మరి హోమోజీనియస్లో మనం ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx, దట్ ఈస్ అవర్ సబ్స్టిట్యూషన్ ఫర్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ క్యాపిటల్స్లో ఉంది కాబట్టి క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు v క్యాపిటల్ X. సో దిస్ ఈజ్ అవర్ సబ్స్టిట్యూషన్. దీన్ని మనం ఈక్వేషన్ 3గా అనుకుందాం.
సో ఎప్పుడైతే y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకున్నామో dy బై dx దీన్ని మనం డెరివేటివ్ చేసినట్లయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ uv రూల్ వస్తుంది. v వదిలిపెట్టి xని x పరంగా చేస్తే 1 వస్తుంది. v ప్లస్ x వదిలిపెట్టి vని x పరంగా చేస్తే dv బై dx. సో దీన్ని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఆల్రెడీ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్లో మనం చాలాసార్లు చేస్తుంటాం కాబట్టి ఇది ఒక ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకొని వెంటనే రాసేసుకోవచ్చు. dy బై dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ x dv బై dx ఇన్ క్యాపిటల్స్. ఓకే, కంటిన్యూషన్. సో ఈక్వేషన్ 3 implies ఈక్వేషన్ 3 దీన్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. dy బై dx ప్లేస్లో దీన్ని మనం తీసుకుంటాం. v ప్లస్ క్యాపిటల్ X dv బై d క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు, సో మనం y ప్లేస్లో vx నోట్ చేసుకోవాలి. 2 క్యాపిటల్ X ప్లస్ y అంటే vx బై x అంటే xే ప్లస్ 2y అంటే vx. ఓకే, సో రైట్ సైడ్ మనం x అనే దాన్ని కామన్ తీసుకుందాం. 2 ప్లస్ v బై ఇక్కడ కూడా x కామన్ తీస్తే 1 ప్లస్ 2v. సో v ప్లస్ x dv బై dx ఈ విధంగా వచ్చేస్తుంది. కామన్ తీసుకున్నటువంటి x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ అది నౌ x dv బై dx ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ v బై 1 ప్లస్ 2v మైనస్ v. ఈ v అనేది రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది. నౌ టేక్ LCM. ఇప్పుడు మనం LCM తీసుకుందాం. రైట్ సైడ్ 1 ప్లస్ 2v ఈజ్ ద LCM. సో ఇక్కడ 2 ప్లస్ v యాస్టీస్, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యాస్టీస్. ఇక్కడ మనం మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ v ఇంటూ 1 మైనస్ v ఇంటూ ప్లస్ 2v మైనస్ 2v స్క్వేర్. ఓకే, సో దెన్ ఇట్ బికమ్ 2. ఈ ప్లస్ v మైనస్ v క్యాన్సిల్ అవుతాయి. 2 మైనస్ 2v స్క్వేర్, 2 కామన్ తీస్తే 1 మైనస్ v స్క్వేర్ బై 1 ప్లస్ 2v. దిస్ ఈజ్ x dv బై dx. ఓకే, కంటిన్యూషన్. నౌ టేక్ వేరియబుల్స్ సెపరబుల్. ఇప్పుడు మనం వేరియబుల్స్ని సపరేట్ చేసుకోవాలి. ఎక్స్లన్నీ రైట్ సైడ్, వీలన్నీ లెఫ్ట్ సైడ్. సో దెన్ ఇట్ బికమ్ లైక్ దిస్ 1 ప్లస్ 2v బై 2 ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు d క్యాపిటల్ X బై క్యాపిటల్ X. సో ఈ x బై dx రైట్ సైడ్ వెళ్తే dx బై x, వీలన్నీ లెఫ్ట్ సైడ్, ఎక్స్లన్నీ రైట్ సైడ్. dv dx అనేవి న్యూమరేటర్లో ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం తీసుకుంటాం. సో వేరియబుల్స్ సెపరేట్ అయిపోయినాయి. టేక్ ఇంటిగ్రేషన్. వేరియబుల్స్ని సపరేట్ చేసిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. సో ఇంటిగ్రల్ 1 ప్లస్ 2v బై 2 ఇంటూ 1 మైనస్ v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d క్యాపిటల్ X బై క్యాపిటల్ X. ఇక్కడ మనం ఇవన్నీ కూడా లాగులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 1 మైనస్ v స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో 1 ప్లస్ v ఇంటూ 1 మైనస్ v అలా మనం సపరేట్ చేసుకుంటాం. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా లాగ్ ఫామ్లోకి వచ్చేస్తాయి ఇంటిగ్రేషన్ చేస్తే. అందువల్ల ఇక్కడ కూడా మనం కాన్స్టెంట్ని c బదులు లాగ్ c, అది ప్లస్ లాగ్ c రాసుకోవచ్చు, మైనస్ లాగ్ c కూడా రాయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనం మైనస్ లాగ్ c రాసుకుంటే కొంత కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ లాగ్ c రాసినా నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ కాన్స్టెంట్లో వచ్చే మార్పే అది. కాన్స్టెంట్ ఎలాగైనా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అది ప్లస్ లాగ్ c కావచ్చు, మైనస్ లాగ్ c కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ లాగ్ వస్తుంది. ఇక్కడ కూడా 1 ప్లస్ v 1 మైనస్ v వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాం. తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే అన్నీ కూడా 1/x ఫామ్లోకి వచ్చేస్తాయి. సో అన్నీ కూడా లాగ్లే.
ఇక్కడ నాకు ఐడియా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మైనస్ వస్తాయి. ఇక్కడ ఇటు పక్క రెండు కూడా మైనస్ వస్తుంటాయి, మైనస్ లాగని. ఇది కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ లాగు. అందుకని ఇవన్నీ మైనస్లు వస్తాను ఐడియా నాకు ఉంది కాబట్టి నేను మైనస్ లాగ్ సి రాస్తున్నాను. మీకు ఐడియా లేకపోయినా చేసేటప్పుడు మీరు ప్లస్ లాగ్ సి కూడా రాయొచ్చు. ప్లస్ రాసుకున్నా మైనస్ రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, చివరికి వచ్చే ఆన్సర్ ఏమి మారదు. ఓకే, మైనస్ లాగ్ సి రాస్తే సిగా ఉంటుంది, ప్లస్ లాగ్ సి రాస్తే 1/c. ఓకే, కాన్స్టాంట్ని మనం ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు, ప్లస్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో మనం వీటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఓకే, టేక్ సపరేట్లీ 1 + 2v / 2 × 1 - v². దీన్ని మనం ఇలా రాసుకుందాం. 1 + 2v / 2 × 1 - v × 1 + v. ఈ విధంగా ఉంది. సో వీటికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ నోట్ చేసుకోవాలి. లెట్ us see that. కంటిన్యూషన్. సో వీటికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఇక్కడ బయట 2 అనేది ఒకటి ఉంది. సో దాన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. 1/2 ఆఫ్, అది కాన్స్టాంట్ కాబట్టి దాన్ని అలానే పక్కన 1/2గా చూపిస్తాం. రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రెండు కాన్స్టాంట్స్, a/1 - v ప్లస్ b/1 + v. సో ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 + 2v / 2 × 1 - v × 1 + v. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 - v × 1 + v. a × 1 + v వస్తుంది, ప్లస్ b × 1 - v. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అలానే ఈ ఎల్సిఎం మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనం చూసినట్లయితే 1 + 2v = a × 1 + v ప్లస్ b × 1 - v. ఓకే, నౌ టేక్ పుట్ v = 1. v ప్లేస్లో మనం 1 తీసుకుందాం. ఇక్కడ 1 - 1 0 వచ్చేస్తుంది. సో 1 + 2v, 1 + 2 × 1 2, దట్ ఈజ్ ఈక్వల్ టు a × 1 + 1 2. ఇక్కడ 0 వచ్చేస్తుంది. v ప్లేస్లో 1 అంటే 1 - 1 0. సో మొత్తానికి 2a = 3, a = 3/2. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ a. నెక్స్ట్ పుట్ v = -1. ఇంతకుముందు మనం 1 - vని 0 చేయడానికి v 1 తీసుకున్నాం. ఇప్పుడు 1 + v 0 చేయాలంటే v ప్లేస్లో -1, అప్పుడు 1 - 1 0 వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ 1 + 2v, 2 × -1 అంటే -2, 1 - 2, a దగ్గర 0 వస్తుంది. సో b దగ్గర 1 - × -1, +1, 2b వచ్చేస్తుంది. therefore 2b = -1, b = -1/2. ఓకే, అవి ఏబి వాల్యూస్. ఓకే, కంటిన్యూషన్. దీన్ని మనం ఈక్వేషన్ 4గా తీసుకుందాం. సో దీన్నే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ 1/2 అనేది కాన్స్టాంట్, అలానే ఉంచుకుందాం. a/1 - v, a అంటే మనకి 3/2 వచ్చేసింది, /1 - v ప్లస్ b అంటే -1/2 /1 + v. సో a/1 - v, b/1 + v. సో ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ నోట్ చేసాం. dv దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx/x అంటే log mod x మైనస్ log c. ఓకే, సో ఈ 1/2 అనేది రైట్ సైడ్ పంపించేయచ్చు. సో ఈ 3/2 ముందుకు వచ్చేస్తుంది. 3/2 ఇంటిగ్రల్ 1/1 - v dv అంటే లాగ్, ఇది 1/x ఫామ్లో ఉంది. లేదంటే ఇలా రాసుకోవచ్చు, 3/2 ఇంటిగ్రల్, ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా తీసుకుందాం, 1/1 - v dv. సపరేట్ చేస్తున్నారు ఇంటిగ్రేషన్స్.
3/2 ముందు రాశాను, 1/1 - v dv. సో -1/2 ముందుకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ 1/1 + v dv. ఈ 1/2 రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, అది రైట్ సైడ్. సో రైట్ సైడ్ వెళ్ళిపోతే 2 log x, ఇంకా మనం మాడ్యులస్ చూపించాల్సిన అవసరం లేదు, -2 log c. ఓకే, సో ఈ 1/2 రైట్ సైడ్ వెళ్ళిపోయింది. 3/2 -1/2 ముందు రాశాను, ఇంటిగ్రల్ 1/1 - v dv, ఇంటిగ్రల్ 1/1 + v dv. కంటిన్యూషన్. సో 3/2 ఇంటిగ్రల్ 1/x dx ఆ మోడల్లో ఉందంటే log x వస్తుంది, log. అయితే ఇక్కడ vకి మైనస్ అనే కోఎఫిషియంట్ ఉంది. సో వేరియబుల్కి కోఎఫిషియంట్ ఉంటే ఇంటిగ్రేషన్లో దాన్ని 1/గా మనం నోట్ చేస్తాం. సో 3/2 ఈ మొత్తం కూడా -log 1 - v ఆ విధంగా వచ్చేస్తుంది. ఎందుకంటే vకి మైనస్ అనే కోఎఫిషియంట్ ఉంది కాబట్టి దాన్ని మనం మైనస్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. +1 ఇక్కడ, +1 ఇక్కడ, -1. సో -1 కాబట్టి మనం ఖచ్చితంగా నోట్ చేయాలి. 1/-1 అంటే మైనసే వచ్చేది. ఓకే, సో -1/2 ఇక్కడ కూడా 1/x dx ఫామే. సో log 1 + v సెకండ్ ఇంటిగ్రల్ వచ్చేసి, రైట్ సైడ్ వచ్చేసి log x² - log c². సో ముందున్న నెంబర్ని పవర్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, log x² - log c². సో ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది డినామినేటర్లో. ఈ 2 కూడా రైట్ సైడ్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మైనస్ ముందు రాస్తున్నాను, -3 log 1 - v /2 -1/2 log 1 + v. సో ఇది log m - log n అంటే log m/n, అలా log x² / c² ఆ విధంగా నోట్ చేయొచ్చు, log m - log n. సో నెక్స్ట్ ఈ 2 అనేది మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం మైనస్ కామన్ తీసుకోవాలి, రెండు మైనస్ ఉన్నాయి. మైనస్ కామన్ తీస్తే రెండు కూడా ప్లస్ అయిపోతాయి. ఈ ముందున్న నెంబర్స్ని మనం పవర్స్లో రిప్రజెంట్ చేసుకుందాం. 1 - v ³ ప్లస్ log 1 + v. ఓకే, ఇది 1 కాబట్టి హోల్ పవర్ ఏముండదు, హోల్ పవర్ 1 వస్తుంది. మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ లోపల ప్లస్ వచ్చేస్తుంది. ఈ 2 కూడా రైట్ సైడ్ వచ్చినట్లయితే 2 log x² / c². ఓకే, ఓకే కంటిన్యూషన్. సో ఇక్కడ మైనస్ కామన్ తీసాము, ఈ 3 అనేది పవర్లో చూపించాము. ఇక్కడ 1 కాబట్టి పవర్ 1 అంతే, పవర్ 1 అయినా నో ప్రాబ్లం. సో 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది. సో అప్పుడు ఇది log m + log n, log mnగా నోట్ చేసుకోవచ్చు. మైనస్ log m + log n అంటే log mn అంటే 1 - v ³ ఇంటూ 1 + v. రైట్ సైడ్ ముందున్న 2ని మళ్ళీ పవర్లోకి, ఈ 2 అనేది మళ్ళీ పవర్లోకి వెళ్ళిపోతుంది. దెన్ ఇట్ బికమ్ x⁴/c⁴. ఓకే, సో లాగ్కి ముందు మైనస్ ఉంటే దీన్ని 1/గా రాసుకుంటే ఆ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. log 1/1 - v ³ ఇంటూ 1 + v ఈజ్ ఈక్వల్ టు log x⁴/c⁴. ఓకే, లాగర్థంకి ముందు మైనస్ ఉన్నట్లయితే మైనస్ పోవాలి అంటే దాన్ని మనం 1/గా రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు క్యాన్సిల్ ద లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో 1/1 - v ³ ఇంటూ 1 + v దట్ ఈస్ ఈక్వల్ టు x⁴/c⁴. సో ఈ మొత్తాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో 1 - v ³ ఇంటూ 1 + v
into x power 4 is equal to c power 4 into 1. Okay. Now substitute the value v. Since y is equal to v capital X. Okay. సో దీని నుండి మనకి v అంటే y by x, v అంటే y by x, ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. therefore 1 minus v అంటే y by x whole cube into 1 plus y by x into x power 4 that is equal to c power 4. Continuation. సో ఇక్కడ మనం LCM తీసుకుందాం. x minus y whole cube by x cube సపరేట్ చేసుకుందాం by x cube. ఇక్కడ కూడా x plus y by x into x power 4 that is equal to c power 4. x cube into x power 4. సో ఈ x power 4కి x power 4 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ x minus y whole cube into x plus y is equal to c power 4. ఓకే. సో స్టార్టింగ్లో మనం మైనస్ లాగ్ c తీసుకున్నాం. ఒకవేళ మీరు అక్కడ ప్లస్ లాగ్ c తీసుకున్నట్లయితే మీకు 1/c power 4 వస్తుంది. సో ఇటువైపు ఏం మారదు. ఆ కాన్స్టాంట్ మీరు మైనస్ లాగ్ c తీసుకున్నారు కాబట్టి c power 4 వచ్చింది. ఒకవేళ మీరు ప్లస్ లాగ్ c తీసుకుంటే 1/c power 4. సో అది డిఫరెన్స్ అనేది కాన్స్టాంట్లోనే ఉంటుంది. కాన్స్టాంట్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకే. మెయిన్ ఫంక్షన్లో ఎటువంటి మార్పు రాదు. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ X క్యాపిటల్ Y. మనకి స్మాల్ x స్మాల్ y ఉన్నాయి. మనం క్యాపిటల్ X క్యాపిటల్ Yలో మార్చుకున్నాం. వాటిని మనం మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. లెట్ us see that. So continuation. Since small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. So that implies x is equal to capital X. h అంటే మనకి -5/3 వచ్చింది. y is equal to capital Y plus k అంటే 1/3. సో h వాల్యూ -5/3, k వాల్యూ 1/3. సో వీటి నుండి మనం క్యాపిటల్ X క్యాపిటల్ Y తీసుకోవాలి. క్యాపిటల్ X కావాలి అంటే -5/3 లెఫ్ట్ సైడ్ వస్తుంది. x ప్లస్ 5/3, స్మాల్ x ప్లస్ 5/3. అలానే క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ y మైనస్ 1/3. సో వీటిని ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇది ఈక్వేషన్ ఆల్రెడీ ఇంతకుముందు ఈక్వేషన్ 4 ఉంది. ఇది ఈక్వేషన్ 5 అనుకున్నట్లయితే సో 5 ఇంప్లైస్ క్యాపిటల్ X అంటే స్మాల్ x ప్లస్ 5/3 మైనస్ క్యాపిటల్ Y మైనస్ y కాబట్టి ఇవి -y ప్లస్ 1/3 హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ x ప్లస్ y ఉంది అంటే ఈ రెండు కూడా ప్లస్ అవుతాయి. సో x అంటే x ప్లస్ 5/3 ప్లస్ y అంటే y మైనస్ 1/3 దట్ ఈస్ ఈక్వల్ టు c పవర్ 4. Okay, continuation. So simplifying this equation we get x minus y. So x minus y 5/3 plus 1/3. So రెండింటికి డినామినేటర్స్ ఏమో. సో న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటే 5 plus 1 6/3. 6/3 అంటే 2 వచ్చేస్తుంది. therefore finally it is x minus y plus 2 whole cube. x minus y plus 2 whole cube ఇంటూ ఇక్కడ 5/3 మైనస్ 1/3 అంటే 5 మైనస్ 1 4/3 వస్తుంది. x ప్లస్ y ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు c పవర్ 4. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. దీన్నే మనం ఫైనల్ ఆన్సర్గా ట్రీట్ చేస్తాం. కాన్స్టాంట్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. టెక్స్ట్ బుక్లో c² అని ఉంది. దాన్ని మనం ఎలాగైనా రిప్రజెంట్ చేయవచ్చు. ఓకే. So this is the final answer, general solution.